నా పేరు వేముల మారయ్య. మన ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిని, మన భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మాట్లాడుతున్నా. ముందుగా ఈ 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం ఎమ్మటే ఉపసంహరించుకోవాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ, డిమాండ్ చేస్తూ 3 రోజుల క్రితం కేటీఆర్ గారు అసెంబ్లీలో మాట్లాడడం, ఎమ్మటే ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం చేయాలని కూడా మాట్లాడడం, ప్రత్యేకించి కేటీఆర్ గారికి తెలంగాణ యావత్ కార్మిక వర్గాల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రెండవది, ఈ ముఖ్యమంత్రి ఎన్నికల సందర్భంగా ఆటో మోటార్ రవాణా కార్మికులకు అనేక హామీలు ఇచ్చి, ఏదైతే మా ప్రభుత్వం వచ్చిన వెంటనే సంవత్సరానికి 12,000 ఇస్తామని చెప్పి, మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆటో మోటార్ రవాణా కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి, హైదరాబాదు నగరంలో జిల్లా టౌన్లలో ఆటో నగరాలు ఏర్పాటు చేసి ప్లాట్లు ఇస్తాం, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పి, అదేవిధంగా గత ప్రభుత్వంలో మీటర్ రేట్లు పెరగలేదు, మా ప్రభుత్వం వస్తే హైదరాబాద్ నగరంలో ఆటో మీటర్ ఛార్జీలు పెరుస్తాం, ఇట్లా పర్టికులరీ ఇలాంటి అంశాలను వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి మరి ఏ ఒక్కటి అమలు చేయకపోగా ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయినా పట్టించుకుంటలేడు. మేము ఇప్పటికీ 3 బడ్జెట్ సమావేశాలలో మేము అనేక ఉద్యమాలు చేస్తే రాష్ట్ర చరిత్రలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఆటో డ్రైవర్లను అరెస్ట్ చేసిన సందర్భాలు మేమైతే 30 ఏళ్ళుగా ఎక్కడ చూడలే. కానీ రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన, మీరు ఇట్లా మెమోరాండం ఇస్తే మీకు అమలు చేస్తాం, మీకు ఇందిరా పార్క్లో ధర్నా చేసుకునే అవకాశం ఇస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు, మేము మహాధర్నాలు ఇందిరా పార్క్లో పెట్టుకున్నా కానీ, చలో అసెంబ్లీ సందర్భం కానీ మా సమస్యలు చెప్పుకునే అవకాశం ఎక్కడ ఇవ్వకపోగా మొన్న చలో అసెంబ్లీ కార్యక్రమం కానీ, ఇందిరా పార్క్ ధర్నా కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో కార్మికులను నైట్ 9 గంటలకే అరెస్ట్ చేసి తెల్లారదాకా మధ్యాహ్నం దాకా పోలీస్ స్టేషన్లో కూర్చున్న సందర్భం బహుశా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా మేము చూసిన సందర్భాలు లేవు. ఇట్లా దుర్మార్గమైనటువంటి ఆలోచనలు చేసుకుంటా మరి ఏదైతే తప్పుడు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి ఇలా మా చావుల కారణమైనటువంటి ఈ ప్రభుత్వాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఖండిస్తున్నాం. మరి చాలా చెప్పి మేము ఆశించినాం. మరి బడ్జెట్ సమావేశాల్లో ఎలాంటి మా సందర్భాలు మాట్లాడలేదు. మరి బడ్జెట్ సమావేశంలో మాకు సంబంధించినటువంటి ఆర్థిక అంశాలు కూడా ఏది పొందుపరుస్తారు. మరి